ఏమయ్యా పంతులు? అయ్యా పొద్దుట ఇలా వాకింగ్ చేస్తుంటే నీకు ఎలా ఉందయ్యా? చలిగా ఉందండి అయ్యా. ఆ ఫలంగా ఇదెక్కడి కర్మరా బాబు అన్నట్టుందండి అయ్యా. చచ్చా, అసలు నీకు బుద్ధి లేదయ్యా. చెప్తాం, ఇది అక్షరాల నిజమని నేను పళ్ళుకి చేరిన మొదటి రోజునే అర్థమైపోయిందండి అయ్యా. అసలు ఇలా రోజు పొద్దుటే ఓ గంట సేపు నడిస్తే కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు రాకుండా ఉండడమే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది, లేని వాళ్ళకి షుగర్ జబ్బు రాదని డాక్టర్ చెప్పాడయ్యా. అందుకని శ్రద్ధగా నాతో పాటు నిన్ను కూడా తీసుకొస్తున్నాను. నువ్వు కూడా ఆరోగ్యంగా ఉంటావని. ఎలా ఉంది ఐడియా? నా పిండాకూళ్ళలో ఉందిరా. నీ జబ్బులతో నువ్వు చావక నీ దగ్గర ఉద్యోగం చేస్తున్న కర్మానికి నన్ను కూడా చంపుతావురా. వెచ్చగా హాయిగా పడుకోవలసిన నాకు ఈ కర్మేంట్రా ముసలి పీనుగా. పంతులు, ఏంటి అలాగా ఆగిపోయావు? మనసులో నన్ను గురించి ఏమైనా చుట్టుకుంటున్నావా? అవ్వా రామచంద్ర ప్రభు, నేను మిమ్మల్ని తిట్టడం ఏమిటండి? ఆ ఫలంగా భగవంతుడు కూడా నన్ను క్షమించడు. అయ్యగారెంత చక్కగా సెలవిచ్చారేమిటా అని మనసులో మురిసిపోతున్నాను. అంతేనా? అంతే కదండి. గమబిక విడవో. మళ్ళీ ఎదో భాష ఏంటి? అబ్బే అదేమి లేదండి. ఈ భాషను నేను గుంటూరు గురవయ్య శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నానండి. ఎప్పుడైనా మనసులో బాధో కష్టమో దుఃఖమో సంతోషమో అనిపించింది అనుకోండి, ఆ ఫలంగా ఈ భాషను నేను మనసులో స్మరించుకుంటే అవన్నీ లోపలే అరిగిపోతాయి. ఇప్పుడు నువ్వు అన్నదానికి అర్థం ఏంటి? అమ్మో చెప్పకూడదండి, అపచారం. మన ఎదుటి వాళ్ళు ఆ భాషను మాట్లాడితే దానికి అర్థం చెప్పొచ్చు, కానీ మనకు మనంగా చెప్పుకోకూడదని నా గురువు ఆజ్ఞ. సర్లే తగలడు. చెప్తాం. బాబు గారు, బాబు గారు, ఏంట్రా కంగారు? మన దేశం మీదకి పరాయి దేశం ఏమైనా యుద్ధానికి వచ్చిందా, లేక మున్సిపల్ గారి కోళ్ళకి ఏమైనా కడుపు వచ్చిందా? ఆ వెంకటరావు గారు కోర్టులో మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానంటాడండి. ఆడు కనుక అలా చెప్పేస్తే మన వాళ్ళ 10 మంది ప్రాణాలు ఎగిరిపోతాయండి. డబ్బిస్తాను బయటికి పొమ్మన్నాడండి. తానాశ లేదన్నమాట, గుణవంతుడే. బెదిరించలేపారా? అంగుడమైనా జంకలేదయ్యా. అయితే ధైర్యవంతుడు అనమాట. ఏ దేశభక్తుడైనా 10 మంది కోసం తన సస్తానన్నాడే గాని తన కోసం 10 మందిని సావమన్నాడరా. అందుకని సాయంత్రం అని లేపండి. అయ్యా రేపేయచ్చు గాని పాపం ఏంట్రా 10 రోజులైనా కాలేదు. అసలు ఎలా బతుకు? ఓరి పండు కదవా, ఈ మాట ముందే చెప్పలేదే. కోళ్ళు మేకలు తిని కండలు ఒళ్ళు పెంచావు గాని బుర్ర పెంచలేదురా. ఓ పని చేయి, ఇద్దరిని కలిపి జాయింట్ గా లేపు. చెత్తగదవు, నీ శవాన్ని నక్కలు కూడా పెక్కతిన రోయ్. ఏమయ్యా పంతులు, ఎక్కడయ్యా వీడు? తెలీదండి అయ్యా. ఈ వీధిలో ఎక్కడైనా సిల్క్ స్మిత్ పోస్టర్ ఉందా? నా సిల్క్, నా సిల్క్, నా సిల్క్, నా సిల్క్, నా సిల్క్, నా సిల్క్. అయితే అక్కడ తగిలాడు ఉంటాడు, తీసురండి. మంత్రి గారు, అయ్యగారు తమను తీసుకురమ్మన్నారు. రండి. మమ్మల్ని పెడదేకరా, మమ్మల్ని ఎడబాపుకరా. ఒరే సిల్కు, సిల్కు. ఏమయ్యా పంతులు, అయ్యా ఈ వయసులో నీకు ఇదేం పిచ్చయ్యా? ఏం చేయమంటారండి? మనిషికో రకం పిచ్చుంటుందండి. ఆ ఫలంగా మీకు డబ్బు మీద అధికారం మీద పిచ్చున్నట్టు నాకు సిల్క్ స్మిత మీద పిచ్చండి. లైఫ్లో ఏదో ఒక రోజు సిల్క్ స్మిత దిగి వచ్చి పంతులు బావా ఐ లవ్ యూ అని అంటుందేమోనని. ఖచ్చితంగా అనదయ్యా, అది నేను గ్యారంటీ. అది సరిగానే పంతులు. అయ్యా ఈ ఊరికి నేను రాజు లాంటి వాడిని. రాజు లాంటి వాడిని ఏంటి, రాజునే. నేను ఈ ఊరిని పరిపాలిస్తున్నాను. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నాకు ఎదురు చెప్పేవాడు గాని ఎదురు వచ్చేవాడు గాని ఈ ఊర్లోనే ఉండకూడదు. అవును, ప్రజలు గొర్రెల్లాంటి వాళ్ళు. కర్ర పుచ్చుకొని బెదిరించకపోతే అటు ఇటు చెదిరిపోతారు. మన అహంకారాన్ని అధికారాన్ని 24 గంటలు వాళ్ళకి గుర్తుండేలా చెయ్యాలి. ఈ ఊర్లో ధాన్యం మన రైస్ మిల్లోనే ఆడించుకోవాలి. పొలం మన ట్రాక్టర్ తోనే దున్నించుకోవాలి. పక్క ఊరు ట్రాక్టర్ మన ఊరు పొలిమేరు దాటి టైర్ పెట్టిందా? టైర్ పెట్టడం ఏమిటండి పంతులు, నీది మట్టి బొర్రయ్యా. మనిషి అయితే కాలు పెట్టాడు అంటాం, ట్రాక్టర్ అయితే టైర్ పెట్టిందే అంటాం. తప్ప? తప్ప? ఆహా, అసలు తమరులో ఇంతటి కవి ఉన్నాడా? గొప్ప ప్రయోగం అండి. చెప్పండి చెప్పండి చెప్పండి. టైర్ పెడితే ముందు టైర్ పేలుతుంది, తర్వాత ట్రాక్టర్ పేలుతుంది. అయ్యగారు, అయ్యగారు, మన ఊరికి కొత్త ట్రాక్టర్ వచ్చిందండి. ట్రాక్టర్ టైర్ పెట్టిందా? టైర్ పెట్టింది, టైర్ పెట్టింది. ఆ వచ్చిన అతను మన ఊరు మనిషి కాదండి. అలా చెప్పు, మన సంగతి వివరంగా చెప్పావా? వివరంగా చెప్పామండి. కట్టి బిగుసిపోయినట్టు బిగుసిపోయాడు. చచ్చినా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళన్నాడు. ఏడ్చాడు. సత్యవాడు ఎలా వెళ్తాడయ్యా? వాడు పీడిని మనమే బయట పాడేయాలి. పదండి, వాడు ఎంతమంది కూడా చూద్దాం. నువ్వు ఎలా కోతలు కూయకరా. సరే.
తప్పండి 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 ఏ తప్ప ఆహా, ఇతను ఎవరో గాని ఆ పళంగా ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా ఉన్నాడు. అయ్యా డ్రైవర్ గారు, డ్రైవర్ గారు, నువ్వు నోర్మై గార్లు బూర్లేదు అంత మర్యాద ఏం పిలక్కర్లేదు. డ్రైవర్, ఏ డ్రైవర్, నిన్నే. నా గురించి వివరాలన్నీ మా వాళ్ళు నీకు ముందుగానే చెప్పుంటారు. నాకు జీహింస ఇష్టం ఉండదయ్యా. మర్యాదగా చెప్తున్నాను, నీ కాలో చెయ్యో తీసే లోపు ఈ ఊరు నుండి వెళ్ళిపోవటం చాలా గౌరవంగా ఉంటుంది. మాట్లాడవేంటి? సరే, నీ కాలు తీయించమంటావో చెయ్య తీయించమంటావో అదేనా చెప్పు. రథవ కోతలు కోయకరా కుయ్య 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 నిన్నే. కాలు కాదు కదా, కాలు వేలు కూడా తీలేవురా టుయ్య. వేలు కాదు కదా, మా గురువు గారి వేలుకున్న గోరు కూడా పేకలేవు. అవమానం అవమానం, ఆయన అసిస్టెంట్ కూడా మిమ్మల్ని తిట్టేస్తున్నాడు. అవమానం అవమానం అంటూ నీ మొక్కలు ఆనందేట్రా, నీ పిండాకుడు పిల్లి పెట్ట. చూడబ్బాయి, పెద్ద పులితో చెలగాటం ఆడుతున్నావు. ఇంత చేసిన పెద్ద పులివా? నేను సింహాల జూలు పట్టుకుని ఆడించేవాడిని తెలుసా? అవును, అప్పుడు నేను ఆ సింహాల పాలు పితికి మా గురువు గారికి కాఫీ కాసి ఇచ్చేవాడిని. అలాగా? అయితే మాటలతో లాభం లేదు, కానేనరా. అయ్యా, రోజు వీళ్ళకు సారా పోసి కోళ్ళు మేకలు పెట్టి మేపింది మనం కర్ర దెబ్బలు తింటానికి. ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉంటే బెటర్. మనం వెళ్ళపదా. అయ్యా, ఆ బలంగికి వాడి పని అయిపోయినట్టే. చెప్పండోయ్, మనం ఇంకాసేపు ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఆ డ్రైవర్ బాబు మన కూడా లోనకు దింపాలన్న ఐడియా వచ్చినా రావచ్చు. వెళ్దాం, పదండి పదండి పదండి. సంటగా ఉన్న మమ్మల్ని ఆ ఫలంగా ఒక్క దెబ్బతో విడదీశాడే. మీరా? అయ్యా, చూశారు కదా, పదండి, ఆ ఫలంగా మనం కూడా పారిపోదాం. అంతేనంటావా? అంతే, పదండి పదండి. ఆగండి. ఏంటి పెద్ద పులి,
తోక ముడుచుకుని పారిపోతున్నావేంటి? నా పేరు రంగారావు. ఓహో, నీకు పేరు ఒకటి ఉందా? అవును, నువ్వు ఈ ఊరికి రాజువా? అబ్బే మా అయ్యగారు ఉత్తినే సరదాకి ఆయన రాజు కాదు, నీ మంత్రి కాదు. నార్మల్. ఏంటి పెద్ద పులి, ఈ ఊళ్ళో పొలాలన్నీ నీ ట్రాక్టర్లతోనే దున్నించుకోవాలా? ప్రతి రైతు పండించిన ధాన్యం అంతా నీ మిల్లులోనే ఆడించుకోవాలా? ఇది నీ రూలా? ఈ ఊరేమన్నా నీ బాబుగాడి సొత్తు అనుకున్నావా? నీ అంతు చూసిన తర్వాతే నేను ఈ ఊళ్ళోంచి కదిలేది. ఈ రోజు నుంచి నీ బతుకు కాకోతీప. కాకోతీపా? అవును, కాకోతీపే. బాబు, ఈ భాష మీరు గుంటూరు గురువయ్య శాస్త్రి గారి దగ్గరే నేర్చుకున్నారా? నేను కూడా అక్కడే నేర్చుకున్నాను. మంచిది. నేను అన్నదానికి అర్థం మీ తోక ముడిచిన పెద్ద పులికి అర్థమయ్యేలా చెప్పు. అలాగే బాబు. కాకోతీపా, కాకోతీపా. యాదవ్ కూతురు ఆఫ్ చేసి ఆ కాకోతీపకి అర్థం చెప్పు. కాకోతీప అంటే కాకులను కొట్టుకు తినే పనికి మాలిన వెదవా అని. నిజంగా ఆడ చెప్పిందా లేక నువ్వు నన్ను తిడుతున్నావా? అయ్య బాబాయ్, నేను మిమ్మల్ని ఎందుకు తిడతానండి? దాని అర్థం అదే. కా అంటే కాకుల్ని, కో అంటే కొట్టుకొని. చాలు, ఒకసారి చెప్పి అగౌరించే కదా, ఇక పద. సరే పదండి. అమ్మా, పార్వతమ్మా, పార్వతమ్మా, ఆగవమ్మా, ఆగవమ్మా. ఈ సాహసం ఏమిటమ్మా? ఆడదానివి, పైగా ముసల్దానివి, ఇలా నాగలి చేతపడి తిరిగితే ఊరంతా ఏమనుకుంటారు చెప్పు. నువ్వు తప్పుకోమ్మా, మేము దున్నుతాం. అనుకోనివ్వరా, ఏమనుకుంటారో అనుకోని. ఆ రంగారావు గాడు మా కుటుంబం మీద కచ్చగట్టి నా బిడ్డను తన పొట్టన పెట్టుకుందే కాకుండా ఈ ఊళ్ళో ఎవరు నా పొలంలో పని చేయకూడదని కట్టడి చేసి మా పొట్టలు కొట్టాలని చూస్తుంటే వాణ్ణి చూసి బెదిరిపోయి మాకు సాయం చేయకుండా దాక్కునే ఈ పిరికి వెధవల ఊరు ఏమనుకుంటే నాకేం కావాలి? ఊరును చూసి సిగ్గుపడాల్సింది నేను కాదురా, నన్ను చూసి ఈ ఊరు సిగ్గుపడాలి. అది కాదు పార్వతమ్మ, నా మాట విను. డబ్బు రూపంగా ఇస్తే వద్దంటావు, కనీసం ఈ సహాయం అన్నా చేయని. ఇలా ఎంతకాలం చేస్తారు? నువ్వు పూజారివి, వీడు పోస్ట్ మాస్టర్. మీకొచ్చేదే రవ్వంత, అందులో నాకు పిసరంత. మీకు నా మీద ఉన్న ప్రేమను నేను కాదన్ను, కానీ ఎంతకాలం ఇలా ఇస్తారు నేను పుచ్చుకుంటాను. వద్దురా, మా తిప్పలేవో మేము పడతాం. అది కాదమ్మా. ఇంకేం నాకు చెప్పకండి, దయచేసి మీరు వెళ్ళండి. రాణి, ఆ తాడు అందుకో అమ్మా. ఆగమమ్మా, అయ్యగారు ఎట్లా తోలకరమ్మన్నారు. ఎడ్లను తోలుకు రమ్మంటానికి వాడేవాడరా? అమ్మా, అదంతా నాకు తెలీదు. ఆ ఫలంగా మీ అబ్బాయి గారు బతుకున్న రోజుల్లో ఈ రెండెడ్ల మీద 5,000 రూపాయలు మా అయ్యగారి దగ్గర అప్పు చేశాడు. కావాలంటే ఇదిగోండి పత్రాలు చూసుకోండి. గడువు తీరిపోయింది గనక ఈ రెండెడ్లను తోలకమని మా అయ్యగారు ఆర్డర్ వేశాడు. మేము వచ్చాం. ఇప్పండి రా. ఆగండి, ఇదంతా ఏదో కుట్ర. కావాలనుకుంటే నా బిడ్డ ఆస్తి అయినా తాకడ పెడతాడు గాని నోరు లేని జీవాల మీద అప్పు చేసే అంత నీచుడు కాడురా. అమ్మా, అదంతా మాకు తెలీదు. మీరు వచ్చి అయ్యగారికి చెప్పండి. పదండి రా. రేయ్, ఆగండి, ఆగండి. రేయ్, దుర్మార్గపు వెధవలారా, అన్యాయంగా నా ఎడ్లను తోలుకుపోతున్నారా? మీరు మిమ్మల్ని పంపించిన వాడు పురుగులు పడిచేస్తారా? ఆఖరికి మీ శవాన్ని కాకులు కూడా ముట్టుకోవరా? ఈ పార్వతమ్మకి మిమ్మల్ని ఎదిరించగలిగిన కండ బలం లేదేమో గాని నా కాళ్ళ మీద నేను నిలబడి బతకగలిగిన గుండె బలం ఉందిరా. అమ్మా రాణి, లక్ష్మి, వాడు ఎడ్లను తోలుకెళ్తే తోలుకెళ్ళాడు, మనకు పోయిందేం లేదు గాని మనమే ఎడ్లలా కష్టపడతాం. పదండి, కారెత్తుకోండి. చెల్లెమ్మలు, కాడి దింపండి. ఇప్పుడు దున్నవలసింది నాగలతో కాదు నాయనమ్మా, అటు చూడు. ఎవరు బాబు నువ్వు? చూడు నాయనమ్మా, నేనెవరో నాకు తెలిసినప్పుడు నీకు తప్పకుండా చెప్తాను నాయనమ్మా. ఇప్పుడు మాత్రం నా ట్రాక్టర్తో పొద్దుగూకేలోపు మీ పొలమంతా దున్ని పెడతాను.